ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలందరికీ అందాలన్నారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ని ఆయన సందర్శించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రస్తుత హాస్పిటల్లో మౌలిక వసతుల కొరత ఉందని, కొత్త బిల్డింగ్ కి హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు షమీమ్ అఖ్తర్. హాస్పిటల్ మొత్తం తిరిగి ప్రతి వార్డు కూడా చూడడం జరిగింది. రికార్డ్స్ ప్రకారంగా, డాక్టర్ స్టేట్మెంట్ ప్రకారంగా రోజుకు 300 నుండి 350 మంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు యాజ్ అవుట్ పేషెంట్ గా. ఇన్ పేషెంట్ కూడా చాలా మంది వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఇంత చిన్న హాస్పిటల్ అయిపోయినా కూడా ఇక్కడ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ ని కూడా వాళ్లకు ఒక పద్ధతి ప్రకారంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేరు వాళ్లకు వాళ్ళ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డయాలిసిస్ పేషెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. రోజుకి కనీసం 26 మంది రాత్రి 1 గంటల దాకా కంటిన్యూగా అక్కడ డాక్టర్స్, స్టాఫ్ అందరు కూడా కష్టపడి వారికి కూడా డయాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. దాని తర్వాత సిజరీన్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ, అండ్ నేచురల్ డెలివరీస్ కూడా అవుతా ఉంది. అవి కూడా రోజు 1-2 యావరేజ్ లో మొత్తం సంవత్సరం మీద చాలా అంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ అవుతా ఉన్నారు. ఇప్పుడు నేను డాక్టర్స్ తోటి, ప్రొఫెషనల్స్ తోటి, ఇక్కడ స్పెషలైజేషన్ డాక్టర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. దే ఆర్ గివింగ్ దర్ 100%. నీడ్లెస్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. కంప్లైంట్స్ అటువంటివి ఏమి కూడా లేవు.